వనపర్వము పంచమ శ్వాసము. ద్రౌపది సత్యభామలు. ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్ఠి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని, ద్రౌపది, నీకు 5 భర్తలు, వారి యందు నువ్వు భక్తి కలిగి ఉన్నావు. వారు నీ యందు అనురాగం కలిగి ఉన్నారు. ఇదెలా సాధ్యం? నీ వద్ద ఏదైనా మంత్రము, ఔషధము ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది? నీ అలంకరణ సామర్థ్యమా, లేక సంభాషణ చాతుర్యమా? నాకు ఎరిగింపు. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి వశము చేసుకుంటాను అని అడిగింది. ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో, సత్య, నువ్వు నన్ను దుష్టస్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నువ్వు భార్యగా తగవు అని నా భావన. మంత్రతంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాడు. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైన, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైన నాకు తృణప్రాయం. స్నానము, భోజనము, శయనము ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధుమిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృహ నిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్థం చెయ్యను. అనవసర ఖర్చులు చెయ్యను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను. భర్తల యందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువసేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తారు. మా అత్త కుంతికి స్నానపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతిరోజు 10,000 బ్రాహ్మణులకు, 10,000 యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే 1000 కొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భాండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనము మొదలైన లెక్కలు నాకు తెలియను. పనివారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందువలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతంగా ఉంటారు. నాకు రాత్రి 1 జాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగ్గా సమయం ఉండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను. కానీ మందులు, ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు అని అన్నది. ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట. సత్యభామ సిగ్గుపడి, ద్రౌపది, నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము అన్నది. ద్రౌపది, సత్య, దానిదేముంది, అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చురగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూరుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది కనుక భర్తకు ప్రతిరోజు ప్రేమతో, ఆరాధనతో సేవలు చేయి. నీకు భర్త అనురాగం లభిస్తుంది.
భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడవు. అందువలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసేవారు నీకు మిత్రులైన వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండరాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహ సంబంధాలు పెట్టుకో. విలాస జీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు అన్నది. సత్యభామ ద్రౌపదితో, నీ భర్తలు దైవ సమానులు. నువ్వు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరక్రమవంతులు. నువ్వు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణి సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు. కలత చెందవద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామాఖ్యవనం వదిలి దైత్యవనానికి వెళ్ళారు.